ఒక మెకానిక్ ఒక పాత స్కూటర్ను 5,600 రూపాయలకు ఖరీదు చేసి దానిపై రిపేర్ల కొరకు 800 రూపాయలు ఖర్చు చేసి 8,000 రూపాయలకు అమ్మాడనమాట. ఇక్కడ చూడండి, అతనికి వచ్చిన అసలు లాభ శాతం ఎంత అంటున్నాడు. ఇప్పుడు నీ పెట్టుబడి అనేది 5,600 మాత్రమే కాదు, ఎంత 5,600కు కొని వెంటనే అమ్ముతున్నావు. మనం ఏమన్నా అమ్మట్లేదు కదా, మళ్ళీ రిపేర్ చేయించాం అంటే నీ పెట్టుబడి జేబులకి వెళ్ళి నువ్వు పెట్టింది ఎంత అంటే 6,400 నీ పెట్టుబడి అన్నమాట. కొన్న వేల ఎంత అంటే 6,400. నువ్వు అమ్మింది ఎంతకి, ఇక్కడ సేల్స్ ప్రైస్ ఎంత 8,000 అంటే 6,400 నీ పెట్టుబడి, 8,000 నువ్వు అంటే 1,600 రూపాయలు నీకు ప్రాఫిట్ వచ్చిందనమాట. ఇక్కడ గమనించండి, మనము రిపేర్ చేయించామా, పెట్రోల్ పోయించామా, ట్రాన్స్పోర్టేషన్ ఖర్చా, మన భోజనం ఖర్చా, ఇదంతా కాదు. మనము మన షాపుకి వచ్చేంత వరకు ఏదైతే జేబుల నుంచి పెట్టిందంతా కూడా పెట్టుబడి కిందకి లెక్క. కాబట్టి మీకు మొత్తం ఆ బండి మన దగ్గరికి రావడానికి 6,400 ఖర్చు అయింది. నీకు 8,000కి అమ్మినావు అంటే ఎంత లాభం వచ్చింది 1,600. అంటే 6,400 పెట్టుబడి పెడితే 1,600 రూపాయలు లాభం వచ్చింది. పర్సంటేజ్ అంటే 100కి అయితే ఎంత అన్నమాట. పర్ 100 క్యాన్సిల్ చేస్తాం, క్యాలిక్యులేట్ చేద్దాం. సో ఇక్కడ బై 6,400 ఇది కట్ చేసుకుంటే 4 టైమ్స్ ఇది కట్ చేసుకుంటే 25. సో 25% మనకు ఆన్సర్ అవుతుంది.